రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఉదయకాలం నుంచి ఈ రాత్రి సమయం వరకు నాయనా మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. అయా, మాకు బలాన్నిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానమునిచ్చి నడిపించినందుకు వందనాలు. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. మా ప్రతి ప్రయాణంలో కూడా మీరే తోడై ఉండి అపాయం, ప్రమాదం జరగకుండా కాపాడినందుకు స్తుతులు నాయనా. ముఖ్యముగా ఏ కొరత, ఏ లేమి, ఏ బలహీనత మా దరికి రాకుండా ఈ రోజంతను కూడా భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి ఈ విధంగా మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అద్భుతమైన అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం ద్వారా అవునయ్యా, మీరు తెలియపరుస్తున్నారు. మీ కటాక్షం ఎల్లప్పుడూ కూడా మీ బిడ్డలమైన మా పైన ఉంటుందని. అయ్యా, ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని ప్రతికూలతలు సృష్టించినా, ఎవరు మాకు విరోధముగా లేచినా ఏమీ కూడా కాదని, మీ కటాక్షం ఉన్నందున ప్రతి విషయంలో మాకు తండ్రి పరిస్థితులు అనుకూలంగా మారతాయని, అయా మేము అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయని, మేము దీవింపబడతాము, ఆశీర్వదింపబడతామని ఈ రాత్రి కాలంలో ఈ యొక్క పరిశుద్ధ లేఖనము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు అయ్యా ఈ రాత్రి కాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరి కొరకు పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఎడల మీ కృప చూపించండి, మీ కరుణను చూపించండి నాయనా. ఏదైతే అడుగుతున్నారో అది మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రతి సమస్య నుంచి విడిపించండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనేక రకమైన అనారోగ్యాల చేత పీడించబడుతున్నారు. ఎన్నో మెడిసిన్స్ వారు వాడుతూ ఉన్నప్పటికీ స్వస్థత లేనటువంటి పరిస్థితి తండ్రి. అయ్యా, స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడవు, మీకు సాధ్యం కానిది ఏదీ లేదు నాయన. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బలహీనతను కొట్టివేయండి, ప్రతి భయంకరమైన వ్యాధిని యేసునామంలో తొలగించండి. దురాత్మ అంధకార క్రియలను యేసునామంలో లయపరచండి. చేతబడి శక్తుల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది బిడ్డలు అయా గర్భఫలం లేకుంటున్నారు, అవమాన భారం మోస్తున్నారు. గర్భఫలం వారికి దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలను సవరించండి ప్రభువా. గర్భముతో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. అయా, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి. కావలసిన పోషణ, కావలసిన బ్లడ్ను మీరే దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఆ బిడ్డలను డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి తండ్రి. ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన వాటికి అయా రెండింతలుగా వారికి ఇచ్చి దీవెనలు దయచేయండి తండ్రి. తండ్రి, అదే విధంగా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమాధానం దయచేయండి. గొడవలు లేకుండా కృప చూపించండి నాయన. తల్లిదండ్రులకు, బిడ్డలకు ఎటువంటి ఆయా మనస్పర్ధలు రాకుండా సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య కూడా నాయన గొడవలు, అనుమానాలు అన్నిటినీ తీసివేయండి ప్రభువా. అయా, రక్త సంబంధికుల మధ్య కూడా తండ్రి ఎటువంటి గొడవలు లేకుండా కృప చూపించండి తండ్రి నాయన. అదే విధముగా కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని బిడ్డలు నాయన నలిగిపోతున్నారు. వారి వైపుగా తండ్రి బిడ్డలకు న్యాయాన్ని జరిగించండి ప్రభువా. విదేశాలు వెళ్తున్నారు తండ్రి, ఆ వీసా ప్రయత్నాలను, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ, కావలసిన పత్రముల విషయంలోనూ సహాయము దయచేయండి. ఎవరి చేతులు మోసపోకుండా కృప చూపించండి. అయా, విదేశాల్లో ఉండి చదువుతున్నా, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నా, పరిచర్యలు చేస్తున్నా ప్రతి బిడ్డకు క్షేమమును దయచేయండి. ఎవరి వలన వారికి హాని జరగకుండా భద్రపరచండి నాయన. ప్రభువా, మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, సైనికులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
నాయన లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. రిటైర్మెంట్స్ విషయంలో కూడా తండ్రి ఆయన బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారు. వాటన్నిటిలో మీ సహాయాన్ని దయచేయండి నాయన. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. ఏ సమస్య వారికి రాకుండా, ఎటువంటి ఇబ్బందులు వారికి కలగకుండా అయా రాత్రంతను క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మారు మనసు లేని వారు, దుర్వ్యసనాలు కలిగిన వారు ఉన్నారు నాయన. అయా వారికి మారు మనసు దయచేయండి. చెడు అలవాట్లు, చెడు స్నేహాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి అయా. అప్పులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఏ అప్పు బిడ్డలు కలిగి లేకుండా ప్రతి అప్పును యేసు నామమున కొట్టివేయమని, ఆర్థికంగా వారిని ఇంకను ఆశీర్వదించమని, వారిని ఇంకను తండ్రి దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వివాహాల విషయంలో సహాయము దయచేయండి నాయన. గృహం కట్టుకునే విషయంలో కృప చూపించండి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా తండ్రి సఫలపరచండి తండ్రి. ప్రతి విషయంలో ప్రతి బిడ్డకు మీరే తోడయుండి కాపాడమని అయా. ఈ రాత్రి సమయంలో మేమందరము అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాం. మా అందరికీ ప్రభువా మంచి నిద్ర దయచేయండి. కంటి నిండా నిద్ర అనుగ్రహించండి ప్రభువా. ఎవరు కూడా దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువులు, హాని కలిగించే పరిస్థితుల వలన సమస్యలు ఎదుర్కొనకుండా ఆయన ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మేమందరము మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, సజీవంగా ఆరాధించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.